ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసిన పాపానికి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న టీచర్కి. ఖమ్మం జిల్లాలోని మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు బుక్యా గౌతమి రాథోడ్ అని చెప్పేసి ఈ టీచర్. అయితే గత 6 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ న్యూస్ ఛానల్లో కానీ మనము పెద్ద ఎత్తున చూసాము. తన గురించి వచ్చినటువంటి ఆ ఒక ట్రోలింగ్స్ కావచ్చు, విమర్శలు కావచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి, ఒక టీచర్ అయి ఉండి నువ్వు ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఏ విధంగా చేయగలుగుతున్నావు, అదేవిధంగా స్టైలిష్గా రెడీ అయిపోయి మేకప్ వేసుకొని లిరిక్స్ పాడుతూ అదేవిధంగా డాన్సులు వేస్తూ అసలు ఏ విధంగా రీల్స్ చేస్తున్నారు, మీరు మీ పిల్లలకి ఇదే విధంగా పాఠాలు చెప్తున్నారా, రీల్స్ ఏ విధంగా చెయ్యాలి, లిరిక్స్ ఏ విధంగా పాడాలి, మేకప్ ఏ విధంగా వేసుకోవాలి, డ్రెస్సులు ఏ విధంగా వేసుకోవాలి, ఇవే నేర్పిస్తున్నారా టీచర్స్కి అని చెప్పేసి పెద్ద ఎత్తున తన పైన ట్రోలింగ్ జరిగిందనమాట. సో అప్పుడు స్కూల్ యాజమాన్యం ఏం చేశారు, ఉన్న పలంగా తనని మాత్రం సస్పెండ్ చేశారనమాట స్కూల్ నుంచి. అయితే 6 నెలలు అవుతుంది. సో తను ఏంటంటే రీసెంట్గా నేను నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఘోరంగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మరొక వీడియోని అప్లోడ్ చేసిందనమాట. సో ఆ ఒక వీడియోలో తను పడుతున్నటువంటి ఆ బాధ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ జనరేషన్లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అంటే ఎంత కష్టపడాలి. నిజంగా ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ అంటే గత జనరేషన్లో చూసుకుంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఒక జాబ్ సంపాదించాలంటే చాలా ఈజీగా ఉండేది అనమాట. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాళ్ళకి ఏమైనా చనిపోయినా లేకపోతే ఇంకేమైనా జరిగినా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని అదే కుటుంబానికి ఇచ్చేవాళ్ళు ఇంకొక పర్సన్కి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవు. ఆ విధంగా ఎవరికి కూడా ఉద్యోగాలు రావట్లేదు. కంప్లీట్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలి అంటే వాళ్ళే కష్టపడాలి, వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక గిరిజన బిడ్డ, సో మరి తను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక పేద అమ్మాయి అయి ఉండి తన సంకల్పంతోని పేద విద్యార్థులకి నాలాంటి విద్యార్థులు చాలామంది కూడా ఉంటారు, వాళ్ళకి నేను ఎంతో కొంత సహాయపడాలి, విద్య విషయంలో సహాయపడాలి అని చెప్పేసి తను ఎంతో కష్టపడి ఈ యొక్క స్థాయికి అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించుకున్నారు టీచర్గా. సో తను ఏం చెప్తున్నారంటే నేను ఎప్పుడైనా కూడా నా స్కూల్ యాజమాన్యాన్ని కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా అడగండి, నేను ఎప్పుడైనా ఎవరినైనా ఏమైనా అన్నానా, లేకపోతే నా ఒక జాబ్ విషయంలో నేను సరిగ్గా పాఠాలు చెప్పలేదా, ఇప్పటికి కూడా పిల్లలు నాకు కాల్ చేసి చెప్తా ఉంటారు, మేడం మాకు ఇంగ్లీషు మీరు నేర్పించినటువంటి ఇంగ్లీష్ అంతా కూడా మేము మర్చిపోతున్నాము, మీరు మళ్ళీ రండి మేడం స్కూల్కి అని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కడా కూడా నా ఉద్యోగ రీత్యా మాత్రం అసలు ఎలాంటి నిర్లక్ష్యం కూడా నేను వహించలేదు. కానీ రీల్స్ అంటున్నారు, అది కూడా మా ఇంట్లో మాత్రమే నేను చేసుకున్నాను, స్కూల్లో కనీసం క్లాస్ రూమ్లో ఫోన్ కూడా నేను బయటకు తీసేదాన్ని కాదు అని చెప్పేసి బోరున విలపిస్తూ ఏడుస్తూ నా రాజీనామా లెటర్ ఇదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే రీసెంట్గానే 6 నెలల తర్వాత తనకి మళ్ళీ రీజాయినింగ్ లెటర్ వచ్చిందనమాట. అంటే కొత్త డిఓ వచ్చిన తర్వాత. అయితే పిల్లలకి 10th క్లాస్ స్టూడెంట్స్కి అంటే వాళ్ళ ఎగ్జామ్స్ రాసేటప్పుడైనా కూడా నేను కనీసం వాళ్ళతో కొంచెం అంటే వాళ్ళకి నేర్పిస్తానని చెప్పేసి బతిమలాడుకుందామని చెప్పేసి డిఓ మేడం దగ్గరికి వెళ్తే తను నన్ను ఘోరంగా అవమానించింది. దగ్గర కూడా నిల్చొనివ్వకుండా ఫస్ట్ నువ్వు దూరంగా వెళ్ళి నా దగ్గర నుంచి అని చెప్పేసి ఒక అంటరాన్ని వాళ్ళని చూసినట్టు చూశారు. సో ఆ విధంగా నేను ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఒక శిక్ష అనుభవించాను. 6 నెలల పాటు శిక్ష అనుభవించాను. పిల్లల కోసం వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంచెమైనా నా నుంచి సహాయం కావాలి అని చెప్పేసి అడుగుదామని వెళ్తే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా నేను వెయిట్ చేసినప్పటికీ కనీసం నన్ను కలవలేదు, పిలవలేదు, నేనే వెళ్ళినప్పటికీ కూడా దూరంగా ఉండు అని చెప్పేసి నన్ను ఆ విధంగా చేయడం. సో ఈ విధంగా నేను అవమానాలు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఇంకా చాలామంది అంటూ ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆషామాషి కాదు, ఇంత కష్టపడి చదువుకొని రాజీనామా ఎందుకు చేయడం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ నా పొజిషన్లో ఉంటే తెలుస్తుంది నేను ఎన్ని అవమానాలు పడుతున్నాను అని చెప్పేసి. సో ఇంకా నాకు నేనే అనుకుంటున్నాను నేను ఈ యొక్క అంటే టీచర్ యొక్క వృత్తికి న్యాయం చేయలేనేమో ఈ విధంగా ఉంటే అని చెప్పేసి నాకు నేనే ఈ యొక్క రాజీనామా లెటర్ అనేది రాసుకోవడం జరిగింది. ఇంకా రాజీనామా చేసేసానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ అది చెప్తున్నప్పుడు తన కళ్ళ నుంచి ఒక్కొక్క కంటే నీరు కారుతూ ఉంటే తను ఎంత నిజాయితీగా ఉందనేది కూడా మనకు అర్థం కావాలి. సో మరి దయచేసి తను మీడియా వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తూ ఉన్నారు, మీ యొక్క టీఆర్పీ రేటింగ్స్ కోసం ఒక మనిషి యొక్క జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి అని చెప్పేసి లాస్ట్గా ఆ మాట కూడా చెప్పారన్నమాట. సో మొత్తానికైతే ఇంకా ఒక రీల్స్ పిచ్చి అంటే ఇన్‌స్టాగ్రామ్లో రీల్స్ చేసినటువంటి పాపానికి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడమే కాకుండా సమాజంలో కూడా ఇంత ఘోరమైనటువంటి ట్రోలింగ్ అవమానాలు నాకు ఎదురయ్యాయి అని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉన్నారు.